తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కవిత మెదక్ జిల్లాలో పర్యటించారు. మెదక్ కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. 2 నెలల క్రితం భారీ వర్షాలకు దూప్ సింగ్ తాండా దగ్గర వాగు ఉప్పొంగింది. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నా ఏళ్లుగా అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో దూప్ సింగ్ తాండాకు వెళ్లిన కవిత వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరదలతో వాటిల్లిన నష్టం గురించి ఆరా తీశారు. అనంతరం చిన్నశంకరంపేటలో తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలంపల్లిలో కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు కేవల్ కిషన్ అతని సహచరుల విగ్రహాలకు నివాళులర్పించారు. ఇసుక మేటలతో పొలాలు పనికిరాకుండా పోయాయని, నష్టపోయిన రైతులకు పరిహారం కూడా చెల్లించలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు కవిత. ఇప్పటికైనా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో 2వ రోజు ఈరోజు ప్రత్యేకించి అమరవీరులకు నివాళులర్పించడానికి రావడం జరిగింది. ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమంలో మొదటి అమరవీరుల స్తూపంగా ఈ స్తూపానికి మంచి పేరు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినాము. అదేవిధంగా నిన్నటి నుండి ఈ రోజు వరకు మీరు చూస్తున్నారు, అనేక సమస్యల సమాహారంగా మెదక్ జిల్లా మాకు కనబడతా ఉంది. మెదక్ నియోజకవర్గం, నర్సాపూర్ నియోజకవర్గం రెండిట్లో కూడా ఉన్న అనేక సమస్యలను మేము హైలైట్ చేస్తూ చెప్పడం జరిగింది. ఇప్పుడు వస్తూ దూప్ సింగ్ తండా అనే తండాలో మొత్తంగా మొన్న వచ్చినటువంటి వరద బీభత్సానికి నిండిపోయి ఉన్నాయి. పొలం మొత్తం ఇసుక మేటలేసి ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం బాధాకరం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మెదక్ జిల్లాలో దూప్ సింగ్ తండా వాసులందరూ కూడా న్యాయం చేయాలి. అట్లానే నిన్నటి నుంచి జనంబాట కార్యక్రమంలో మేము హైలైట్ చేస్తూ వస్తున్నటువంటి సమస్యల పట్ల కూడా ప్రభుత్వం స్పందిస్తుందని మేము భావిస్తా ఉన్నాం. మా జాగృతి నాయకులు, కార్యకర్తలు రేపటి నుంచి ఆన్ ద గ్రౌండ్ యాక్షన్లో ఉంటారు. ఈ సమస్యలన్నింటినీ కూడా ఫాలో అప్ చేస్తూ అధికారులందరినీ కూడా కలవడం, ప్రజల్ని కలవడం, సమస్యల పరిష్కారానికి ముందుండి ప్రయత్నం చేయడం అనేటటువంటి అంశంతో ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ, జై జాగృతి.